పని బాట లేదు కాబట్టి ఈ ట్రోలింగ్లు ఈ మెసేజ్లు చేసుకుంటూ కూర్చున్నామని మనకు మనం సంకేతం ఇచ్చుకున్నాం ఈ విషయం ద్వారా. అంతే, అంత మించి ఇంకేమీ లేదు ఇక్కడ. ఫస్ట్ విషయము. రెండోది సార్, గతంలో చిరంజీవి గారికి మధ్య అలాగే జగన్ గారికి మధ్య జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఆ రోజు మేమంతా ఫీల్ అయిన విషయం క్లియర్లీ, ఆయనతో నమస్కారం పెట్టించేటువంటి వీడియోను మాత్రమే బయటికి రిలీజ్ చేసి అప్పుడున్నటువంటి వైసీపీ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా నుంచి ఇప్పుడు కూడా ఆ ట్వీట్లు వాళ్ళ హ్యాండిల్స్ లో ఉంటాయి చూడండి మీరు కావాలంటే. మీరు ఎంత పెద్ద సూపర్ హీరోలు అయినా సరే మా నాయకుడు ముందు ఇలా చేతులెత్తి మోకరిల్లాల్సిందే అని చెప్పేసి కొన్ని ట్వీట్లు వేసి ఆ వీడియోని వైరల్ చేశారు. అప్పట్లో చిరంజీవి గారిని అవమానించే విధంగా ఆ వీడియోని వైరల్ చేశారు. మేము మాట్లాడింది చిరంజీవి గారిని పిలిచి ఆపేశారు అని దాని గురించి మేము మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు ఆయన కామినేని గారు చెప్పినట్లుగా ఫస్ట్ ఆపితే తర్వాత ఆయన సీరియస్ గా గట్టిగా మాట్లాడితే రమ్మన్నారన్న విషయం మాకు అసలు తెలియదు. మేము ఆ విషయం గురించి మాట్లాడలేదు. మేము మాట్లాడిందల్లా చిరంజీవి గారితో చేతులెత్తి నమస్కారం చేయించి అది బయటకు రిలీజ్ చేశారు. పెద్దలు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అనేకాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నింటిని బయటకు పెట్టాల్సిన అవసరం లేదు కదా. పైగా సొంతంగా ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని అలా అవమానపరుస్తూ ఆ వీడియోని బయట పెట్టారనేది మేము ఫీల్ అయ్యాం ఆ రోజు. ఆ విషయం గురించి క్వశ్చన్ చేశాం సార్ క్లియర్లీ. ఇవాళ ఆ విషయం వచ్చినప్పటికీ వివరణలో ఏదైనా తెలుగులో కొంత తెలుగు భాషకున్నటువంటి ఒక ఫెచ్చింగ్ ఏంటంటే సార్, అలంకారాలు అనేవి ఒక్కొక్కసారి అతిశయక్తి అలంకారం అనేది కొన్ని సందర్భాలను బట్టి ఎక్కువ పాళ్ళు వాడుతూ ఉంటాం తెలుగు భాషలో. అందులో భాగంగానే కామినేని శ్రీనివాసరావు గారు ఇలా చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే రమ్మన్నారని చెప్పేసి అది కొంచెం ఎగ్జాజరేషన్ అప్పుడు క్రియేట్ అయినటువంటి ఆ హైప్ సిచ్యువేషన్ కి ఊహించుకొని చెప్పుండొచ్చేమో తెలియదు కామినేని శ్రీనివాసరావు గారు గట్టిగా మాట్లాడుతానే రమ్మన్నారని చెప్పేసి. దానికి అక్కడ లైవ్ లో బాలకృష్ణ గారు ఉన్నారేమో, ఉన్నప్పుడు ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటన గట్టిగా ఏం అడగలేదు, పిలిచాక వెళ్ళి మాట్లాడేమో అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వాళ్ళిద్దరు మాట్లాడితే నాకేమో తప్పుగా అనిపించలేదు. ఒకళ్ళది ఊహగా ఉంది, ఒకళ్ళది వాస్తవంగా చూసిన ఆ విషయాన్ని చెప్పారు. అసలు ఆ సంఘటన అనేది గతంలో ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. గతంలో ప్రస్తావనకు వచ్చిన విషయం చేతులెత్తి నమస్కారం పెట్టి వీడియో బయట పెట్టారనేది అందరికీ ప్రస్తావన వచ్చిన విషయం. మనకు పని బాట లేదు కాబట్టి వీటిని ట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాం అంతే. ఇంకొకటి, బాలయ్య బాబు గారు గత ముఖ్యమంత్రి గారిని సైకో ఏదో అన్నారని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు. సార్, ఎవరు ఏది ఫీల్ అయితే అది మాట్లాడతారు అనేది వాస్తవం. రెండోది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా అట్లాంటి పదాలు వాడకూడదు అన్నది కూడా వాస్తవం. మూడోది ఏంటి అంటే బాలయ్య బాబు గారికి మనసుకి నోటికి మధ్య ఫిల్టర్ ఉండదు. ఆయన మనసులో ఉన్నది బయటికి పెట్టేసేటువంటి తత్వం ఆయన ఫస్ట్ నుంచి కూడా. మనందరం మనసులో బండ బూతులు తిట్టుకున్న పైకి మాత్రం పెద్ద మనుషుల తరహాలో ఫిల్టర్ వేసి మాట్లాడతాం చాలా మంది. అది బాలయ్య బాబు గారు డైరెక్ట్ గా మాట్లాడతారు. ఆయన ఏమై ఫీల్ అయ్యాడో, ఆయన ఏమి అనుభవించాడో గతంలో ఇబ్బందులు, అవన్నీ కూడా ఓపెన్ గా మాట్లాడేటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు. కాబట్టి ఈ విషయంలో ఆ పదాన్ని తొలగించాలి అన్న మాటను మనం ఒప్పుకోవాలి. అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అది వాస్తవమే. కానీ బాలయ్య బాబు గారు మాట్లాడారు కాబట్టి దీన్ని తొలగించాలి అంటే బాలయ్య బాబు గారు నైజం అది. ఆయనకి మనసులో ఉన్నది బయటకు వచ్చేసింది. ఇప్పుడు మీ వర్మ గారు ఒకటి మనసులో ఉంటే ఇంకోటి బయటకు వచ్చింది, రాయపట్నం ఒకటి మనసులో ఉంటే ఇంకోటి బయటకు వచ్చింది, కేఎస్ ప్రసాద్ గారికి మనసులో ఒకటి ఇంకోటి బయటకు వచ్చింది. అట్లాగా బాలయ్య బాబు గారికి ఆ ఫిల్టర్ ఉండదు. చివరి సార్, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు సార్, అసెంబ్లీకి వెళ్తే ఒక్క వ్యక్తి ఒక పార్టీ నుంచి ఉండి మిగతా వాళ్ళందరూ ఒకే పార్టీ నుంచి ఉన్నా సార్ అసెంబ్లీలో ఏమైనా ప్రమాదాలు జరిగేటువంటి దాడులు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా సార్ ఎక్కడైనా? ఆయన అసెంబ్లీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం మేం కాదు, అసెంబ్లీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు భయపడే సిచ్యువేషన్ ఏమైనా ఉండిద్ది సార్ అసెంబ్లీలో అసలు? ఒకటి. రెండోది, జగన్ గారికి అసెంబ్లీలో అసలు ఏమి అంత కన్స్ట్రక్టివ్ గా ఏం మాట్లాడగలగాలి, ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ ఏం క్వశ్చన్ చేయగలగాలి, అలాగే వాళ్ళని భయపెట్టగలగడానికి తన దగ్గర ఏం కంటెంట్ ఉంది, అది గతంలో ఎంతవరకు అతను ఫుల్ఫిల్ చేశాడు, ఇవాళ ఈ 1.5 year లోని వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టే క్వశ్చన్ చేసి వాళ్ళని భయపెట్టే విధంగా మాట్లాడేటువంటి కంటెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుందా సార్? మనం వాస్తవం మాట్లాడడం. అట్లా కంటెంట్ తో భయపెట్టేటువంటి వ్యక్తి కనుకైతే 70 మంది సలహాదారులు పెట్టుకోగలిగేవాడా సార్? అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఈ విషయం జనరల్ గా అసెంబ్లీకి జగన్ వెళ్తే మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ భయపడతారన్న వాయిస్ మీ నుంచి రాకూడదు సార్. లక్ష్మణ్ గారి నుంచి వస్తే ఓకే, యాక్సెప్టెడ్. ఆ ఎలివేషన్ ఎవరు కూడా మాకు మేము వేసుకుంటాం. కేఎస్ ప్రసాద్ గారి నుంచి నేను ఈ వర్డ్ అసలు ఊహించలేదు. ఓకే, ఒకటే రాయపటి గారు, దీని మీద ఏంటంటే సైకో గాడిని ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు ఎవరు గట్టిగా నిలదీశారని బాలకృష్ణ అంటే, బాలయ్య కామెంట్స్పై వైసీపీ నాయకులు వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఏంటంటే, బాలయ్యని మించిన సైకో లేరు, మెంటల్ సర్టిఫికెట్ కూడా ఆయనకే ఉంది, జనంలోకి వస్తే సైకోలాగా ప్రవర్తించేది ఎవరు, చిరు పవన్ బాలకృష్ణ మధ్య గొడవలు ఉండొచ్చు, ఆ గొడవల మధ్యకు జగన్ను ఎందుకు తెస్తున్నారు, సినిమాలకే బాలకృష్ణ హీరో కానీ జగన్ ప్రజల్లో హీరో, బాలకృష్ణ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదంటూ డైరెక్ట్గా వీళ్ళు హెచ్చరికలు లైవ్లోనే మాట్లాడుతున్నారు.
సార్ బాలయ్య బాబు గారు హిందూపురం నియోజకవర్గంలో కంటిన్యూగా వైసీపీ టైంలో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే సార్. ఆయన సినిమా పరంగాను హీరోనే, ఆ నియోజకవర్గానికి ఆయన హీరోనే. ఆయన గురించి మాట్లాడే ముందు మనం ఎన్నిసార్లు పాలిటిక్స్ లో ఉన్నాము, ఎన్ని రకాలుగా మనం గెలిచాము, ప్రజలు ఒకసారి విపరీతంగా నమ్మి ఓట్లు వేస్తే తర్వాత ఆ ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడంలో కానీ, ఆ విజయాన్ని కంటిన్యూ చేయడంలో కానీ ఎలా ఉన్నాం మనం, గత 5 ఏళ్ల పాటు మన పరిపాలన ఎలా ఉంది, ప్రజల్లో మన పైన ఏర్పడినటువంటి అభిప్రాయం ఏంటి, తద్వారా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఇతరుల పట్ల స్టేట్మెంట్లు ఇవ్వాలి సార్ మనం. ఓకే, రైట్. లక్ష్మణ్, వాయిస్ మ్యూట్లో ఉంది. వర్మ గారు, లక్ష్మణ్ రెస్పాండ్ అవ్వండి. ముగ్గురు మాట్లాడారు, విన్నారు, నేను కొన్ని బయటలు వినిపించాను. థ్యాంక్ యూ చూశాను. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ అండ్ టీవీకి హృదయపూర్వక నమస్కారం అండి. వర్మ గారు, మనం ఏం మాట్లాడాలి అనే విషయం